ఈ ఆరాధనకి చేరి వచ్చినటువంటి మీ అందరికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు అండి. అందరూ బాగున్నారా? బాగున్నామో అనేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. మరి ఒకసారి ఈ విధంగా ఈ డిసెంబర్ ఈ మొట్టమొదటి నెల ఈ మొదటి తారీఖున ఈ చివరి మాసంలో ఈ విధంగా చేరి రావడం, ఈరోజు సాయంత్రం కూడా సరిగ్గా 7 గంటలకి ప్రత్యేక ప్రార్థన కూడిక సంఘములో జరుగుతుంది. కాబట్టి సాయంత్రం జరిగే ఆ ప్రత్యేక ప్రార్థన కూడికలో ఇక్కడ జరిగే ప్రార్థనలో మీరు పాల్పొందాలని మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వాక్యాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వాక్యం. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఈ మాట, ఈ వాగ్దానం ఈ డిసెంబర్ మాసంలో రాబోయే రోజులన్నీ కూడా నా దేవుడు మీ పట్ల నెరవేర్చుదురుగాక. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవాది దేవుడు తన ప్రజల పట్ల ఎంతో ప్రేమ కలిగిన వాడు. ఈ వాగ్దానాలు, ఈ మాటలు మన జీవితాలలో ప్రయోజనకరంగా మారుస్తూ ఉన్నారు. పరలోకములో ఉంటున్నటువంటి దేవుడు తన ప్రజలైన వారిని తన రాజ్యానికి చేర్చుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించిన ఓ ప్రకటన లోకంలో చాలామంది ప్రజలు లేకుండా జీవిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము, నరకము ఉన్నది అన్నప్పుడు వీటి గురించి ఒక అవగాహన లేకుండా చనిపోయిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తాడో ఎవరికి తెలుసండి, తెలియదు కదా అని చాలామంది గురి గమ్యము ఎరుగని వాళ్ళు వాటిని అంగీకరించని పరిస్థితుల్లో ఈ లోకంలో ఉన్నంత వరకు తినాలి, త్రాగాలి, సుఖించాలి, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు కదా అని ఒక గురి లేకుండా చాలామంది బ్రతికే వాళ్ళు ఉన్నారు. కొంతమంది నాస్తికులు ఉన్నారు. వాళ్ళు దేవుడు లేడు, దయ్యాలు లేవు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ క్రైస్తవ్యములో ప్రభు మార్గంలో నడిపించబడుతున్న మనకు పరలోకం ఉన్నది అని వాక్యం చాలా తేటగా తెలియచేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తనని వెంబడిస్తూ ఉన్న ప్రజలతో చాలా విషయాలు తెలియచేస్తూ వచ్చారు. వాటిలో పరలోక రాజ్యాన్ని గురించి, పరలోక రాజ్య మర్మాల గురించి తెలియచేసినప్పుడు కొందరు ఆ మాటల్ని అర్థం చేసుకున్నారు, మరికొందరు అర్థం చేసుకునే పరిస్థితుల్లో వాళ్ళు అలాగే ఉండిపోయారు. కానీ ప్రభు రాకడ సమీపిస్తూ ఉన్న ఈ చివరి దినాల్లో దేవుని ప్రజలైన మనకు ఒక రెవల్యూషన్, ఒక ప్రకటన అనుగ్రహిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము ఉన్నది, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది, సంఘం ఎత్తబడే సమయం ఆసీనమై ఉన్నది, దాని కొరకు సంఘం సిద్ధపరచబడాలి అని పరలోక రాజ్యాన్ని గురించిన ఒక ప్రకటన సంఘానికి, దేవుని ప్రజలకు తెలియపరచబడుతూ ఉన్నది. తన సేవకుల ద్వారా క్రీస్తును ఎరగక మునుపు పరలోక రాజ్యాన్ని గురించిన ఆలోచన లేకుండా బ్రతుకుతూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడైతే దేవుని రాజ్యము ఉన్నది, దేవుని రాజ్యానికి దేవుని ప్రజలు సిద్ధపడాలి అనే ఆలోచన, ఉపదేశాన్ని సంఘముగా మీరు సేవకుల ద్వారా తెలుసుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు తనని వెంబడిస్తూ ఉన్న వారితో చెప్తూ ఉన్నారు, చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుని యొక్క రాజ్యానికి ఎవరు చేరుతారు, ఎవరు వెళ్తారు అని ఒక ప్రశ్నకి జవాబు ఒకవేళ మీరు అడిగితే బైబిల్ చెప్తుంది, ఒక గుంపు జనం మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి చేర్చబడతారు. విశాలమైన మార్గము ఉన్నది, ఇరుకైన మార్గము ఉన్నది. విశాలమైన మార్గములు వెళ్ళేవాళ్ళు చాలామంది, ఇరుకైన మార్గములు వెళ్ళేవాళ్ళు కొందరే అని వాక్యం చెప్తూ ఉండగా, క్రిస్టియానిటీ లేకపోతే క్రైస్తవ్యము అనేది ఓ ఇరుకైన మార్గం. ఈ మార్గంలోనికి రావటానికి చాలామంది ఇష్టపడరు. కారణం ఏంటంటే ఇక్కడ నియమ నిబంధనలు ఉంటాయి, క్రీస్తు చెప్పినటువంటి బోధలు ఉంటాయి.
వీటిని బట్టి స్వేచ్ఛగా మానవుడు జీవించలేని పరిస్థితుల్లో క్రైస్తవ్యంలోనికి రావటానికి చాలామంది ఇష్టపడరు. మరికొంతమంది విశాలమైన మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడుతూ ఉంటారు. లోక సంబంధమైన కార్యక్రమాల్లో జీవించటానికి, లోకాన్ని అమితముగా అనుభవించడానికి ఇష్టపడే ప్రజలు కోకొల్లలుగా లోకంలో మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడు తన ప్రజల్ని తన రాజ్యానికి సంఘ సహవాసము ద్వారా సిద్ధపరుస్తూ ఉంటే, మరొక వైపు సాతానుగాడు తన రాజ్యానికి తన పిల్లల్ని సిద్ధపరచుకుంటూ ఈ రోజులో కొనసాగుతూ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రజలైన మీరు రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి ఇలా చేర్చబడుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు అంటే దేవుడు మనల్ని తన రాజ్యానికి హక్కుదారులుగా, వారసులుగా చేయటానికే ఈ మార్గంలోనికి ప్రభు తీసుకొని వచ్చాను. మరి అందరూ దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు అని అంటే కానే కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా తనని వెంబడించడానికి శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. చాలామంది ఉన్నారు, ఆయనకు కనబడ్డ వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఉండవచ్చు. కానీ అందరినీ శిష్యులుగా చేర్చుకున్నాడా అని అంటే అందరినీ చేర్చుకోలేదు. కొంతమందిని మాత్రమే. లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని మీరు గమనించి చూడండి, తర్వాత చదువుకోనండి. 70 మంది ఇతరులను నియమించను అని వ్రాశారు. 12 మంది శిష్యులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సేవ ఇంకా ఎక్కువగా ఉన్న సమయంలో 70 మందిని దేవుడు నియమించి వాళ్ళని ఇద్దరిద్దరుగా సేవ కొరకు పంపించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంతోమంది ఉన్నారు, అందరూ శిష్యులుగా పిలువబడ్డారా? లేదు కదా. ఎంతోమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ చేపలు పడుతూ ఉన్న శిష్యుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో మనుషులను పట్టే జాలులుగా చేస్తాను, మీరు రండి అన్నప్పుడు క్రీస్తుని వెంబడించారు. ఒక గుంపు జనం మాత్రమే క్రీస్తును వెంబడించేవాళ్ళుగా ఆనాడు ప్రభు పిలిచాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వాక్యాన్ని నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. అక్కడ కూడా ఇతరులు అనేకులు తమ ఆస్తులు ఉపచారము చేసిరి అనే మాటలు రాయబడి ఉన్నది. మగ్దలేని మరియా, సుసన్న, యోహన్నాయు, ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ రోజుల్లో యేసు ప్రభువారు శిష్యులు దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగి సంచరిస్తున్న సమయంలో వాళ్ళకు ఉపచారం చేయటానికి, సేవకు సహకరించడానికి, పరిచర్యలో పాల్పొందటానికి అక్కడ అందరూ, లేకపోతే ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరూ వచ్చి పరిచర్యలో పాల్పొందలేదు. కానీ ఒక గుంపు జనం మాత్రమే, కొంతమంది మాత్రమే వాళ్ళు తమ ఆస్తిలో ప్రభు కొరకు, సేవ కొరకు ఖర్చు పెట్టి ప్రభు పరిచర్య జరగాలి, దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటించబడాలి అని అక్కడ యోహన్నాయు, సుసన్నాయు, మగ్దలేని మరియాయు, ఇంకా కొంతమంది వాళ్ళు తమను తాము డెడికేషన్ చేసుకొని ప్రభు కొరకు, సేవ కొరకు తమ ఆస్తిని కూడా దేవునికి అప్పగించి ఉపచారం చేస్తూ వచ్చారు. అందరూ చేయలి. ఈ సంఘ సహవాసానికి ఈ రేపల్లె పట్టణంలో అందరూ వచ్చారా? లేదే. ఇదిగో దేవుడు మిమ్మల్ని పేరు పెట్టి ఇక్కడ సాక్షాత్తు యేసయ్య మిమ్మల్ని తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు పిలువబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారుగా ఎంచారు. ఈ ప్రాంతంలో ఒక గుంపు జనము పరలోక రాజ్యానికి సిద్ధపరచబడాలనే ఉద్దేశము చేత ఇదిగో మిమ్మల్ని ప్రభు ఈ సంఘ సహవాసానికి తీసుకొని వచ్చారు. విశాలమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు అనేకులు, ఇరుకైన మార్గంలో వెళ్ళేవాళ్ళు కొందరే. క్రైస్తవ్యాన్ని, ఈ యొక్క ఉపదేశాన్ని ప్రేమించేవాళ్ళు, హృదయంలో నిష్కల్మషమైనటువంటి మనసుతో అంగీకరించేవాళ్ళు మీరు ఉండగా ప్రభు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు. పిలువబడిన వాళ్ళు అనేకులు, ఏర్పరచబడ్డ వాళ్ళు కొందరే. గతంలో ఇక్కడ చాలామంది వచ్చి ఉండవచ్చు. కానీ ఇదిగో దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసి ఈ సహవాసానికి తీసుకొని వచ్చారు. కాబట్టి పరలోక రాజ్యానికి దేవుని ప్రజలైన మనము వారసులు అవ్వాలి అంటే వాక్యం చెప్తుంది, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు ఈ పరుగు పందెములో మీరు ఓపికతో పరిగెత్తుడి, యేసునందు మీరు లక్ష్యం ఉంచుడి అనే మాటలు పత్రికల్లో వ్రాయబడ్డాయి.
దేవుని ప్రజలైన వాళ్ళు ఈ మార్గంలోనికి తీసుకొని రాబడ్డప్పుడు కష్టాలు, సమస్యలు, శోధనలు, పోరాటాలు కూడా వస్తాయి. కానీ పౌలు గారు తెలియచేస్తున్నారు, అనేక శ్రమలు పొంది మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలి. కాబట్టి మీకు ఎదురయ్యే విశ్వాసపు శోధనలు కూడా మీరు జయించి, క్రీస్తు ఏ విధంగా జయించాడో అదేవిధంగా మనము కూడా జయించి తండ్రి సింహాసనాన్ని మనము కూడా స్వతంత్రించుకుందాం, ఆయన ప్రక్కన కూర్చుందాం అని వాక్యాలు ఎన్నో వ్రాయబడ్డాయి. ఈ లోకము నిశ్చలమైన రాజ్యం, ఈ లోకము నశించిపోయేది, చలించే రాజ్యం. కానీ దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యం అది నిశ్చలమైన రాజ్యము. ఆ రాజ్యానికి, ఆ స్వాస్థ్యానికి దేవుని ప్రజలైన మనము సిద్ధపడాలి అని ఈ రోజుల్లో ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, వాగ్దానం చెప్తుంది, మీరు చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. ఒక గుంపు జనం మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. ఆ గుంపులో ఇదిగో నన్ను, మిమ్మల్ని, మనందరినీ దేవుడు సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణానికి దేవుని ప్రజలైన మనము చేరవలసిన వాళ్ళమై ఉండగా, ఒకటి ప్రియమైన వర్లరా, భౌతికంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఈ డిసెంబర్ మాసం అంతయు కూడా నా దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించుదురుగాక. భౌతికంగా దేవుని చేత మేలులు, ఆశీర్వాదాలు పొందిన మీరు ఈ రోజుల్లో పరసంబంధమైన ఆశీర్వాదాల కొరకు, పరలోక పట్టడం కొరకు నేను, నా పిల్లలు, నా కుటుంబం సిద్ధపడాలి అనే ఆ వాంఛతో బ్రతకాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భయము అనేది చాలా సందర్భాల్లో దేవుని ప్రజల జీవితాల్లో వెంటాడుతూ వస్తుంది. దేవుని యొక్క రాజ్యానికి దేవుని ప్రజలు చేర్చబడుతున్న సమయంలో, సిద్ధపరచబడుతున్న సమయంలో భయం వెంటాడుతూ వస్తుంది. ప్రేమిన వర్లరా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. క్లుప్తంగా ఒక్క మాట చెప్తాను. చిన్నమందా భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని ప్రభువు వాగ్దానం చేశాడు. కానీ ఇందులో ఒక్క మాట, దేవుని యొక్క రాజ్యానికి వారసులు కాబోతున్న మీరు భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అనే ఈ మాట మీద కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. ఈ మాటల చేత నా దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచునుగాక. భయపడకుడి. ఎందుకు భయపడతారు? మనిషికి భయాలు ఉన్నాయి, కానీ భయములో నుండి విడుదల పొందాలి. భయము అనేది లోకరీతిగా ఉన్నది, భయము అనేది ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఉన్నది. భయాన్ని గురించి లోతుగా వాక్యాలు ధ్యానించినప్పుడు చాలా విషయాల్లో చాలామంది రకరకాలుగా భయపడుతూ ఉంటారు. ఓ సమస్య వచ్చినప్పుడు భయపడే వాళ్ళు ఉన్నారు, ఒక రోగం వచ్చినా కూడా భయపడే వాళ్ళు ఉన్నారు. అప్పుల సమస్యలు ఎక్కువయ్యాయి అనుకోండి, దానికి భయపడి ప్రాణాన్ని విడిచిపెట్టే వాళ్ళు కూడా, ఆత్మహత్య చేసుకొని చనిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా రోగం వచ్చినప్పుడు అది తగ్గనప్పుడు భయం కలిగి చనిపోయేవాళ్ళు, భయంతోనే చనిపోయేవాళ్ళు ఉన్నారు. కరోనా వచ్చింది, రాకమునిపే భయంతో చనిపోయేవాళ్ళు చాలామంది లేరా గతంలో? రోగాన్ని గురించినటువంటి, తెగులు గురించినటువంటి భయం. మరికొందరికి అనవసరమైనటువంటి భయాలు ఉంటాయి. చీకటిని చూస్తే భయం, మరికొందరికేమో బట్టతల వచ్చిందనే భయం. అప్పుడే బట్టతల వచ్చింది అని ఆ బట్టతలని మరలా వెంట్రుకలు రావడానికి ఎన్నెన్ని ఆయిల్ వాడతారో మనకు తెలుసు. మరికొందరికి వెంట్రుకలు నెరిసిపోయాయని భయం. 60లో 20 లాగా ఉండాలి అని ఆశపడి ఎన్ని పెయింట్లు వేసినా నలుపు నలుపే, తెలుపు తెలుపే. 60లో 20 లాగా ఉండాలనుకున్నా కుదరదు. ముఖం యొక్క చర్మంలో ముడతలు కనబడవా? ఇలా మనిషికి శరీరానుసారంగా భయాలు ఉన్నాయి, ఆత్మీయంగా కూడా భయాలు ఉన్నాయి. ఆత్మీయంగా దేవుని రాజ్యానికి వెళ్తానా, చేర్చబడతానా లేదా అనే భయంతో చాలామంది ఉన్నారు. కానీ ప్రియమైన వర్లరా, ఈ పునరుత్థాన దినమున ఈ డిసెంబర్ మాసములో మీరు భయము లేకుండా ధైర్యముగా నడిపించబడుదురుగాక. మీరు ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయములన్నిటిలో నుంచి నా దేవుడు విడుదల చేసి ధైర్యముతో మీరు ఉండునట్లు నా దేవుడు కృప చూపుదురుగాక. ఫ్రమ్ క్యానన్
ఐగుప్తులో నుండి కనానుకు చేరేంత వరకు దేవుని ప్రజల జీవితాల్లో కూడా భయాలు వెంటాడుతూ వచ్చేది. ఫ్రమ్ క్యానన్ టు ఈజిప్ట్ టు క్యానన్. ఐగుప్తులో నుంచి కనానుకు చేరేంత వరకు దేవుని ప్రజల జీవితాల్లో కూడా ఆయా సందర్భాల్లో భయాలు ఎదురవుతూ వచ్చాయి. ఆ భయములన్నిటిలో నుంచి దేవుని ప్రజలు ఏ విధంగా విడుదల పొందారో, ఏ విధంగా దేవుడు వారి పక్షమై ఉండి ధైర్యాన్ని ఇచ్చాడో కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. దేవుని ప్రజలైన మీరు రక్షించబడ్డ ఆ రోజు నుండి పరలోక రాజ్యాన్ని చేరేంత వరకు భయము ఆయా సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది. కానీ ఏ విషయంలో మీరు భయపడుతూ ఉన్నారో ఆ భయములన్నిటిలో నుంచి నా దేవుడు విడుదల దయచేసి మీరు ధైర్యంగా ఉండినట్లు నా దేవుడు కృప చూపుదురుగాక. ఆదికాండం 15వ అధ్యాయము 1వ వాక్యాన్ని మీరు చూడండి. ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును అని దేవుడు అబ్రహాంని ధైర్యపరిచినట్లు చూస్తూ ఉన్నాం. భయపడకుడి. అబ్రహాము జీవితంలో భయం. దేవుడు ముందుగా చెప్పాడు, అబ్రహాం ఇదిగో నిన్ను ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింపచేస్తాను, ఆశీర్వదిస్తాను, గొప్ప చేస్తాను అని వాగ్దానంతో కూడిన మాటలు ఎన్నో అబ్రహాము జీవితంలో మాట్లాడుతూ వచ్చాడు. ఆ మాటలన్నీ కూడా విశ్వసించి ధైర్యంతో కొనసాగుతూ వచ్చాడు. మరి ఎంతవరకు ధైర్యం? 75 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు, వాగ్దానం చేసి ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలె నీ సంతతిని విస్తరింప చేస్తాను అని. మరి విస్తరింప చేయబడాలి, ఆశీర్వదించబడాలి అంటే పిల్లలు ఉంటే కదా, వారసులు ఉంటే కదా విస్తరించబడటానికి. 80 సంవత్సరాలు వచ్చింది, 80 సంవత్సరాలు వచ్చింది, 90 సంవత్సరాలు వచ్చింది, దేవుడు సంతానం ఇవ్వకపోగా, సంతానం లేకపోగా అబ్రహాము జీవితంలో భయం. వయసు ఉడిగిపోతుంది కదా, వయసు పెరిగిపోతుంది కదా, దేవుడు చేసినటువంటి వాగ్దానాలు నా పట్ల, నా కుటుంబం పట్ల దేవుడు నెరవేరుస్తాడా లేదా, నెరవేర్చబడతాయా లేవా అనే ఒక డౌట్తో భయం ఆవరించింది. వెంటనే అబ్రహాం యొక్క భార్య శారమ్మ అంటది, ఇదిగో దాసుని పెళ్లి చేసుకో. ఎందుకు భయపడతావు? దాసుని పెళ్లి చేసుకో అంటే హాగర్ని పెళ్లి చేసుకున్నాడు. భార్య మాట వినకపోతే భర్తల సంగతి ఎలా ఉంటుందో మీకే తెలుసు. కాబట్టి భార్య శార ఉచిత సలహాలు ఇచ్చింది. ఎందుకు భయపడతావు? హాగర్ని పెళ్లి చేసుకుంటే దాసుని పెళ్లి చేసుకున్నాడు, ఆమెకు పిల్లలు పుట్టారు, ఈమెకు పిల్లలు లేరు. అప్పుడు శారా ఏమన్నది, నా ఉసురు నీకు తగులునుగాక అన్నది. అంతే. ఇప్పుడు పెళ్లి చేసుకోమన్నది ఆమె, మరలా ఇప్పుడు తిడుతూ ఉండేది ఆమె. అబ్రహాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో బాధపడుతున్నాడు, కృంగిపోతూ ఉన్నాడు. భయము అనేది ఎంతటి కార్యాలు చేస్తుందో ఆలోచించండి. క్రొత్తగా పెళ్ళైనప్పుడు ఆ మధ్య ఓ ఫాదర్ గారు మెసేజ్ చెప్తూ ఉన్నారు మైక్లో. మందిరానికి దగ్గరలో ఆర్సీఎం చర్చిలో ఫాదర్ గారు, పెళ్ళైనంత వరకు ఆరాటం, పెళ్ళైన తర్వాత పోరాటం అన్నాడు ఆయన. పెళ్ళయిందా, పిల్లలు పుట్టలేదని బాధ, పిల్లలు పుడితే ఇంకొక బాధ. ఇలా మనిషికి జీవితంలో అనేక విషయాల్లో భయం. పెళ్లి కాలేదు, ముసల్దాన్ అయిపోతున్నానే అన్నట్లుగా ఒక భయంతో ఉంటారా? సరే, టక్కున పెళ్ళైన తర్వాత పిల్లలు కలగలేదు అని ఆ భయంతో ఉంటారా? పిల్లలు కలిగారు, ఇక వీళ్ళని ఎలా పెంచాలా అని ఆ ఒక భయం, ఆ దిగులు. మరలా వయసు వచ్చిందా, ఇక చనిపోయే మూమెంట్లో నేను చచ్చిపోతాను కానీ నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవద్దు అని ఆ భయంతో, చచ్చిపోయేవాడికి ఇంకెందుకు భయం? ఇలా మనిషి జీవితంలో భయం. కానీ అబ్రహాం జీవితంలో వచ్చిన భయం ఏంటంటే, సంతానం లేదు కదా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా లేదా, వాగ్దానాలు చేశాడు, ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి అనే ధైర్యం మునుపు ఉన్నది. కానీ రోజులు గడిచే కొలితే భయాన్ని పోగొట్టుకొని ఉండగా దేవుడు సెకండ్ టైం మాట్లాడుతూ ఉన్నాడు, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానం అత్యధికమగును అన్నప్పుడు ధైర్యం తెచ్చుకున్నాడు.
ఒకవైపు శారా ఏమో పెళ్లి చేసుకోమంటే హాగర్ని పెళ్లి చేసుకున్నారు. ఇష్మాయేలు పుట్టాడు. వాళ్ళిద్దరికీ గొడవలు వచ్చాయి. శారా హాగర్ని ఇంటి నుండి తరం వేసింది. అప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? నీవు వెళ్ళి శారా చేతి క్రింద అణిగి ఉండు అనే ఒక మాట చెప్పాడు. ఆమె అణిగి ఉండనందువలన ఇష్మాయేలు సంతతికి, ఎదోము సంతతికి ఆమె తల్లిగా మార్చబడిపోయింది. కాబట్టి ఒక జనరేషన్ అక్కడ అటువైపు ఉన్నది, ఇస్సాకు జనరేషన్ ఒకవైపు. ప్రేమిన వారలారా, భయము అనేది అబ్రహాము జీవితంలో కలిగినది. ఆశీర్వాదాలు పొందుతానా లేదా, సంతానం దేవుడు నాకు ఇస్తాడా లేదా అనే భయం. ఈ పునరుత్థాన దినమున మీరు ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు? ఒకవేళ అబ్రహాము శారా వలె సంతానం లేదు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడా లేదా అని ఒకవేళ భయంతో ఉంటే, ప్రేమిన వారలారా, మీరు విశ్వసించండి. సంతానము లేని వారికి నిశ్చయముగా నా దేవుడు సంతానము దయచేయుదురుగాక. ఆమేన్ చెప్పండి. సంతానం లేనివారు మీరు భయపడవద్దు. నిశ్చయముగా ఒకరోజు రాబోతుంది, మీ దుఃఖాన్ని నా దేవుడు సంతోషంగా మార్చుదురుగాక. నింద అవమానాలు తొలగించి రెట్టింపు ఘనతని నా దేవుడు మీకు ప్రసాదించుదురుగాక. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో దేవుడు మాట్లాడితే 25 సంవత్సరాలు వచ్చేంత వరకు విశ్వాసముతో, నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆ వాగ్దానాలు నెరవేర్చబడతాయి అని. భయపడకుము అని ధైర్యపరిచిన దేవుడు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వాక్యంలో ఒక మాట చెప్తూ ఉన్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ప్రియమైన వారలారా, నీవు నా ఎదుట, ఇంగ్లీష్లో ఆ మాట బాగుంటుంది, బిఫోర్ మీ, నా ఎదుట నీవు నిర్దోషిగా నడుచుకో, అప్పుడు నేను నిత్య నిబంధన నీతో చేస్తాను. ఆ మాటను బట్టి అబ్రహాము తాను మేలును పొందటానికి అంతవరకు భయంతో ఉన్నవాడు వెంటనే ఈ మాటను బట్టి తను పరిశుద్ధపరుచుకుంటూ ఉన్నాడు. యేసయ్యా నీలో హల్లెలూయా. అబ్రహాము ఈ మాటను బట్టి తను తాను శుద్ధీకరించుకుంటూ ఉన్నాడు. ప్రభువా, నాకు ఒక నిర్దోషమైన హృదయాన్ని దయచేయండి అని తను తాను పరిశుద్ధపరుచుకుంటూ ఉన్న సమయంలో
అబ్రహాములో నిర్దోషమైన హృదయాన్ని చూచిన దేవుడు ఆయనకు చక్కటి సంతాన భాగ్యాన్ని అనుగ్రహించి నవ్వుల కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి. రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు, దిగులు చెందుతూ ఉన్నారు? ఉద్యోగం దొరకలేదని భయమా? వివాహం జరగలేదని భయమా? సంతానాన్ని దేవుడు ఇస్తాడా లేదా అనే ఒక భయమా? ఏ భయంతో మీరు ఈ మందిరానికి వచ్చారో ప్రతి భయములో నుండి నా దేవుడు మీకు విడుదల దయచేయుదురుగాక. దేవుని ప్రజలు భయం లేకుండా ప్రతి ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా పొందాలి అనుకుంటే నిర్దోషమైన హృదయం అవసరం. నిర్దోషమైన హృదయం అవసరం. మీరు ఎలాగైనా ఉండండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అనే దేవుడు కానే కాదు. మీ హృదయపు అంతరంగములో నిర్దోషత్వాన్ని దేవుడు చూసి ఆశీర్వదిస్తాడు. నిర్దోషత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, భక్తిని బట్టి, నీతిని బట్టి దేవుడు కావలసిన ఆశీర్వాదాలన్నీ అనుగ్రహిస్తారండి. ఒకవేళ కుటుంబాల్లో మీకు లోటుపాట్లు ఉన్నాయి, మేలులు పొందలేకపోతూ ఉన్నారు, దానికి గల కారణం ఏంటంటే మీలో ఒక నిర్దోషమైన హృదయం లేదేమో. కాబట్టి ఈ వాక్యం చేత మీరు మీ హృదయాలన్నిటినీ కూడా ఈ పూట మీరు నిర్దోషమైన హృదయముగా మార్చబడినట్లు నా దేవుడు సహాయము చేయునుగాక. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటాను. ఆ మధ్య అమెరికా దేశంలో అక్కడ ఎక్కువగా కుక్కల్ని, పందుల్ని పెంచడం ఆనవాయితీగా వాళ్ళకు ఉంటుంది. ఉదయం సాయంత్రం అవ్వగానే కుక్కల్ని చైన్ కట్టేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఉదయం సాయంత్రం. ఆ మధ్య ఒక అతను పంది పిల్లని చైన్ కట్టేసి వాకింగ్కి తీసుకెళ్తున్నాడట. పందుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని ఎక్కువగా అక్కడ వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళు చూసిన వాళ్ళందరూ నువ్వేంటి ఏదో కుక్క పిల్లను, పంది పిల్లను పెంచుకుంటే బాగుంటుంది, ఇదేంటి ఏకంగా పంది పిల్లనే వాకింగ్ తీసుకెళ్తున్నావు అని అన్నారు. ఏదో సరదాగా అట్లా ఇష్టపడ్డానులే అని అన్నాడు ఆ దొరగారు. సరే వాకింగ్కి వెళుతూ ఉన్నాడు ఉదయం సాయంత్రం. అది మౌనంగా ఉండొచ్చు కదా. ఆయన వాకింగ్ తీసుకెళ్తున్న సమయంలో మురికి కాలువలో మురికి వాసన వచ్చిందండి. అంతే. పంది ఏ కాడికి మురికిలో ఉండటానికి మురికి వాసన రాగానే వెళ్ళిపోయి అందులో దూకేయాలని ఆలోచనతో ఉంటుంది. ఇక చైన్ లాక్కొని వెళ్ళిపోయి అందులో పడబోతుంది ఆ పంది పిల్ల. గట్టిగా పట్టి లాగుతూ ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ పంది పిల్ల ఆ మురికి కాలువలో వెళ్ళటానికి, చెత్తలో ఉండటానికి ఇష్టపడుతుంది. ఆ దొరగారు బాధపడి ఓసారి వెటర్నరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్లారట. ఏంటి మీ సమస్య ఏంటి, మీరు ఇక్కడికి వచ్చారు సార్ అంటే, ఇదిగో ఈ పంది పిల్ల ఎంతో ముద్దుగా పెంచాను, దీనికి డ్రెస్ కుట్టించాను, మంచిగా శుభ్రం చేసి దీన్ని నీట్గా ఉంచి అన్నీ చక్కగా చూసుకుంటుంటే ఇది ఏ కాడికి మురికిలో ఉండటానికి ఇష్టపడుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే ఆ వెటర్నరీ డాక్టర్ గారు అదెంత పని, తీసుకురండి ఆపరేషన్ చేద్దామని చెప్పి ఆ పందిపిల్ల గుండెని తీసుకొచ్చి గొర్రెపిల్ల గుండెని వేశారట. గొర్రెపిల్ల గుండెని వేసేసరికి ఆ దొరగారు వాకింగ్ తీసుకెళ్తూ ఉంటే మురికిలో ఉండటానికి, ఆ చెత్తలో ఉండటానికి ఆ పందిపిల్ల ఇష్టపడట్లేదు. అర్థమైందండి? ఏమర్థమైంది? మనిషి యొక్క హృదయము ఏకాడికి లోక సంబంధమైన కార్యాల వైపు వెళ్ళటానికి ఆలోచిస్తూ ఉంటుంది. నిర్దోషమైన హృదయం ఉండటానికి, నిర్దోషమైన హృదయం పొందటానికి ఇష్టపడని ఒక హృదయం. కాబట్టి ఈ రోజుల్లో ప్రవక్తలో గ్రంథంలో రాయబడ్డట్టుగా హృదయాలు మార్చబడాలి. అంటే గుండెని తీసుకొచ్చి గొర్రెపిల్ల గుండెని వేసుకోమని నేను చెప్పట్లేదు. హృదయాలు మార్చబడాలి. సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది, నా కుమారి, నా కుమారుడా, నీ హృదయమును నా కిమ్ము అని అడుగుచూ ఉన్నాడు. ఆయనకు మన హృదయాలను అప్పగించినప్పుడు, ఆయనకు మన జీవితాలని అంకితం చేసుకున్నప్పుడు మన హృదయాలు నిర్దోషమైన హృదయాలుగా మార్చబడునుగాక.
హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెప్తూ ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో హృదయాలు, మన మనసు దేవుని వైపు ఉండగలిగితే ప్రియమైన వారలారా, నిశ్చయముగా నిర్దోషమైన హృదయాన్ని బట్టి ఈ డిసెంబర్ మాసంలో మీరు కోరుకున్న కార్యాలు నా దేవుడు సఫలము చేయునుగాక. భౌతికమైన ఆశీర్వాదాలన్నీ కూడా అబ్రహాము కోరుకున్నట్లుగానే దేవుడు అనుగ్రహించాడు. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వాక్యములో అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించెను. 17వ అధ్యాయం 1వ వాక్యములో దేవుడు చెప్పినట్లుగా నిర్దోషమైన హృదయం కొరకు ప్రార్థన చేసుకున్నప్పుడు అబ్రహామును ప్రార్థన ఆలకించి నిర్దోషమైన హృదయాన్ని చూచి సంతానాన్ని ఇచ్చాడు. తినటానికి ఆహారం, ధరించుకోవటానికి వస్త్రాలు, దాసదాసి జనులు, పశువులు, ఎవ్రీథింగ్, ప్రతిదీ అబ్రహాం పొందుకొని ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే, తర్వాత మీరు చదువుకోనండి, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకరీతిగా సంతాన విషయంలో భయపడిన అబ్రహాం అన్ని విషయాల్లో ప్రభు నన్ను ఆశీర్వదించాడు కదా, అన్నీ పొందుకొని పరలోక రాజ్యానికి చేరకపోతే ప్రయోజనం ఏంటి అని ఆ ఫియర్, ఆ భయం కలిగి అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా, నేను, నా కుటుంబం, నా సంతతి ఎప్పుడు నీ రాజ్యానికి చేర్చబడతాం? అన్ని విషయాల్లో ఆశీర్వదించావు కదా, ఇక చాలు. మనిషి ఎప్పుడు దైవభక్తిని, ఎప్పుడు నీతిని, భక్తిని కోరుకోవటానికి ఇష్టపడతాడు అంటే మీకున్న ఆశీర్వాదాలన్నీ కూడా మీకు సాటిస్ఫాక్షన్ అయ్యి ఇక చాలు అనే ఆ మనసు ఉన్నప్పుడు పరసంబంధమైన మనసు కూడా నా దేవుడు మీకు సమృద్ధిగా దయచేదురుగాక. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇమ్ము ఇమ్ము అనే జలగలాంటి మనసు కలిగి ఉన్నారనుకోండి, నిత్యత్వాన్ని గురించిన, పరలోక రాజ్యాన్ని గురించిన ఆలోచన లేకుండా ఇహలోక సంబంధమైన మనసుతోనే ఉంటారు. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వాక్యాలు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోనండి. మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వాళ్ళే అయితే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి చెందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఇక చాలు ప్రభువా, నీవు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించావు, ఇక నేను, నా కుటుంబం మీ రాజ్యానికి చేరాలి అని ఆ వాంఛతో ఈ రోజుల్లో మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి దేవుడు మనల్ని వారసులుగా చేయుదురుగాక. పరసంబంధమైన మనసుతో తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యములో దైవభక్తి ప్రయోజనకరమైనది. ఈ లోకంలో మనిషి ఏమీ తీసుకొని రాలేదు, ఏది కూడా తీసుకొని పోలేడు. అన్న వస్త్రములు గలవారమై తృప్తి చెందుదము అని పౌలు గారు చెబుతూ దైవభక్తి గొప్ప లాభ సాధనము అంటాడు. భౌతికమైన ఆశీర్వాదాలు, మేలును దేవుని ప్రజలు అనుభవిస్తూ ఉండగా పరలోక రాజ్యాన్ని చేరుతానా లేదా అనే ఆ భయంతో దేవుని ప్రజలు ఉండకుండా ధైర్యంగా ఉండాలి అంటే దైవభక్తి 6వ అధ్యాయం 6వ వాక్యంలో కూడా మీరు చూడండి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. ఇహమందు దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించాడు, ఇంకా నా దేవుడు ఆశీర్వదించుదురుగాక. కానీ నిత్యత్వాన్ని, పరలోక రాజ్యాన్ని మనం ఆశీర్వాదంగా పొందాలి అంటే దైవభక్తి, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. దైవభక్తిలో ఈ మాసమంతా కూడా మీరు ఎదుగుదురుగాక. దేవుని యొక్క మందిరానికి ఇలాగే తప్పకుండా వస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ప్రతి ఉదయాన్నే ప్రార్థన చేసుకొని మీరు పనులకు వెళ్ళి దైవభక్తికి ఎక్కువగా మీరు సమయాన్ని కేటాయించి చూడండి. ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యానికి మీరు సమీపస్తులుగా ఉండినట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. భయము లేకుండా మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు ధైర్యంగా, సునాయాసంగా ధైర్యంగా వెళ్ళేటట్లు ఈ మాసంలో దేవుడు సహాయం దయచేయుదురుగాక. నిర్గమకాండం 14వ అధ్యాయము 13-14 వాక్యాలు మీరు గమనించి చూడండి. ఎర్ర సముద్రపు అద్దరిన ఇశ్రాయేలీయులు భయపడ్డారు. ఆ వాక్యాలు మీరు తర్వాత చదువుకోనండి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నేడు చూచుచున్న ఈ ఐగుప్తీయులను ఇక మీదట మరెన్నడూ చూడరు. ప్రియమైన వారలారా, చాలు మీరు గమనించండి. అబ్రహాము ఆశీర్వాదాలు పొందుతానా లేదా అనే భయంతో ఉన్నారు. ఒకవేళ ఆ భయంతో మీరుంటే
భయాన్ని మీరు దూరపరుచుకోనండి, మీరు విశ్వసించండి, మీ కార్యాలన్నీ కూడా ఈ మాసములు సఫలము చేయునుగాక. ఎర్ర సముద్రపు అద్దరిన ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఏ విషయంలో అంటే, ముందేమో ఎర్ర సముద్రం, వెనకేమో ఫరో అతని సైన్యం. ఫరో ఒక పెద్ద సైతాన్ లాగున్నాడు, అతను వెనుక ఉన్న వాళ్ళేమో పిల్ల సైతాన్ లాగున్నారు. ముందు పరిగెత్తుదామా ఎర్ర సముద్రం, మోషే ఈ అరణ్యంలో నీవు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అని మోషే మీద సణుగుతూ ఉన్నారు. పద వెళ్దాంపా, ఐగుప్తులోనే మేము క్షేమంగా ఉన్నాం, ఇక్కడ ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చావు అని వాళ్ళు అధైర్యపడి వెనకబడిపోతూ ఉంటే దేవుడు మోషే ద్వారా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. ఎందుకు మీరు కలవరపడతారు? ఎర్ర సముద్రాన్ని చూచి ఎందుకు భయపడతారు? వెనక ఫరో అతని సైన్యాన్ని చూచి ఎందుకు భయపడతారు? ప్రేమిన వారలారా, మోషే ద్వారా ధైర్యపరిచిన దేవుడు మోషేతో చెప్తున్నాడు, నీ కర్రని సముద్రం వైపు చాపు అని. అలా చాపగా మోషే చేసిన ప్రార్థనను బట్టి ఎర్ర సముద్రము 2 పాయలుగా మారింది. ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలు భయం లేకుండా అద్దరికి చేరిరి. చప్పట్లు కొట్టండి గట్టిగా. నిర్గమాకాండం 14వ అధ్యాయము 16వ వాక్యములో, నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వాక్యములో, ఆరిన నేల మీద నడిచి వెళ్ళారు, భయము తొలగిపోయింది. అంతవరకు భయముతో ఉన్న వాళ్ళు భయం లేకుండా వాళ్ళు అద్దరికి ధైర్యంగా వెళ్ళారు. ప్రేమిన వారలారా, దేవుని ప్రజలైన మీరు ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు? ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు? దేవుని ప్రజలైన మీరు సాతాన్ని, లోకాన్ని చూసి భయపడిన అవసరమే లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వాక్యములో, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనడి అనే ఒక మాట రాయబడి ఉంది. మీరు తర్వాత చదువుకోనండి. దేవుని ప్రజలు ఎర్ర సముద్రాన్ని చూచో, ఫరో అతని సైన్యాన్ని చూచో భయపడిన అవసరమే లేదు. లోకములో ఉన్నవానికంటే మనలో ఉన్న యేసయ్య గొప్పవాడు అని ఎరిగి ధైర్యంతో నింపబడి ఈ రోజుల్లో దేవునికి భయపడి మీ పరిశుద్ధతను మీరు సంపూర్తి చేసుకొనుడి. భయపడవలసింది లోక సంబంధమైన మనుషులను బట్టి కాదు. వాళ్ళు ఏం చేస్తారు? వాగ్దానం అనే కర్ర చేత పట్టుకొని ప్రార్థన చేసినప్పుడు మీకు విరోధంగా ఉంటున్న శత్రువులు మిత్రులుగా మార్చబడుదురుగాక. మీకు ఎవరు విరోధులు? కొన్ని సందర్భాల్లో మీరు పనిచేస్తున్న స్థలాల్లో పై అధికారులు లేకపోతే పక్కనున్న వాళ్ళ ద్వారానో మీకు భయం ఉండవచ్చు. కానీ ఆ విషయంలో మీరు భయపడిన అవసరం లేదు. ఏం చేస్తారండి? ఆ మధ్య ఒక సహోదరుడు, కానిస్టేబుల్, మన విశ్వాసి, ఆ సహోదరుడు వచ్చి అంటాడు, అన్నా నేను ఎస్ఐ దగ్గర ఉన్నాను, మరి వాళ్ళేమో లంచాలు తీసుకుంటూ ఉంటారు, నువ్వు ఎందుకు తీసుకోవని నన్ను బెదిరిస్తారు. నేను చర్చికి వెళ్తాను, ప్రార్థనకి వెళ్తాను, నేను లంచాలు ఏం తీసుకోనని. మీరు తీసుకోండి. ఇతను తీసుకోకపోగా వాళ్ళకు భయం, వీడు ఎప్పుడు పట్టిస్తాడా అని. చూడండి, యథార్థంగా నీతిగా న్యాయంగా పనిచేసేవాళ్ళు ఎక్కడ భయపడిన అవసరం లేదు. అదే లంచాలు తీసుకుంటూ దుర్మార్గమైన జీవితాన్ని చేసేవాళ్ళు ఎప్పటికైనా భయపడుతూ ఉంటారు. ఇతను లంచాలు తీసుకోడు కాబట్టి మిగతా వాళ్ళందరూ భయపడతారట. నోరు మూసుకొని తీసుకో, మేము తీసుకుంటుంటే నువ్వు తీసుకోవడానికి ఏంట్రా, తీసుకో. నేను తీసుకోను సార్ అని అంటాడు. వాళ్ళకు భయం, వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి. సత్క్రియ చేయని ఎడల పాపం పొంచి ఉంటుంది, సత్క్రియ లేదు కాబట్టి భయం. కాబట్టి ప్రేమిన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడుతూ ఉన్నారు ఎర్ర సముద్రాన్ని చూచి. లోక సంబంధమైన వాటిని బట్టి, మనుషులను బట్టి ఒకవేళ మీరు భయపడుతూ ఉన్నారేమో, మీకు ఎవరైనా విరోధంగా శత్రువులు ఒకవేళ ఉంటే వారిని బట్టి మీరు భయపడుతున్నారేమో, వారికి మీరు భయపడవద్దు. వాక్యం చెప్తుంది, నీకు విరోధముగా రూపింపబడుచున్న ఏ ఆయుధము వరదిల్లదు. కొందరికి ఎవరైనా చేతబడులు చేశారేమో నీకు భయం. అప్పుడప్పుడు కొందరు వస్తారు, అన్నయ్య నాకెవరో చేతబడులు చేశారనే భయం ఉంది అన్నయ్య అంటారు. ఎందుకు భయం? ప్రభు నమ్మిన తర్వాత, విశ్వసించిన తర్వాత నీకు ఎవరైనా కీడు అనుకున్నారనుకో, కీడు చేసిన వాళ్ళకే ఆ రివర్స్ శక్తులు వెళ్ళిపోయి వాళ్ళకి కీడు జరిగింది. నీవు నీ పిల్లలు మాత్రం క్షేమంగానే ఉందరుగాక.
మీరు విశ్వసించండి. ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు? మనుషుల భయమా, మంత్రశక్తులు గురించినటువంటి భయమా, ఎవరైనా చేతపనులు చేశారనే ఒక భయమా? ఆ భయము ఏది కూడా మీరు ఉంచుకోవద్దు. నా యేసయ్య మీ హృదయాలలో భద్రపరచబడి ఉండగా, మీతో కూడా ఉండగా వాటి గురించి మీరు భయపడిన అవసరమే లేదు. కానీ భయపడవలసింది దేనికి? దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే విషయంలో భయం కావాలి. ఎందుకు దేవుని ప్రజలు భయాన్ని విడిచిపెట్టి బ్రతకవలసిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని వాక్యం చెబుతుంది. దుష్ట సాంగత్యాన్ని బట్టి కొందరు దేవుని యొక్క భయాన్ని కోల్పోయే పరిస్థితి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతూ ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 33వ వాక్యాన్ని మీరు నోట్ చేసుకొని చూడండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ప్రియమైన వారలారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే భయం ఉండాలి. కానీ ఎర్ర సముద్రాన్ని చూచి, ఫరోని అతని సైన్యాన్ని చూచి, లోక సంబంధమైన కార్యాల గురించి ఈ రోజుల్లో మీరు భయపడవద్దు. మీరు ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నారు? వాళ్ళతో సహవాసం చేయడం ద్వారా మీ ఆత్మీయతను కోల్పోకుండా దేవుని యొక్క భయంతో మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకునే విషయంలో జాగ్రత్తగా భయముతో ఉండాలి. ఆ మధ్య 3 దొంగలు ఉన్నారట. ఆ 3 దొంగలు ఒకసారి ఒక ఇంట్లో దొంగతనం చేశారు. 15 లక్షలు దొంగతనం చేసి బయటికి తీసుకొచ్చారు. ఒక మైదానంలో కూర్చొని 3 డిస్కస్ చేసి మాట్లాడుతున్నారట. రే, 15 లక్షలు కొట్టుకొచ్చాం, కానీ 3 5 లక్షలు పంచుకుందాంరా అని అందరూ మాట్లాడుకున్నారట. సరే, మనకు ఆకలి వేస్తుంది కానీ పంచుకునే సంగతి తర్వాత చూద్దాం. రే, నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి బిర్యానీ తీసుకురారా అన్నాడట. 3 దొంగలే దొందే అన్నట్లుగా 3 దొంగలు సమకూర్చబడ్డారు ఏకమనస్సుతో. కానీ నువ్వు వెళ్ళి బిర్యానీ తీసుకురారా, అలా తిని మనం 3 పంచుకుందామంటే బిర్యానీ తీసుకొని వెళ్ళటానికి ఒక దొంగ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళే సమయంలో ఒక ఆలోచన వచ్చింది. ఆ 15 లక్షలు మొత్తం నేనే కాజేయాలి అని ఆలోచనతో వెళ్ళి హోటల్లో భోజనం తీసుకొచ్చే సమయంలో ఆ భోజనంలో విషం కలిపి తీసుకొస్తూ ఉన్నాడు. ఆలోగా ఈ 2 దొంగలు ఆలోచించుకున్నారట. వాడు వెళ్ళిపోయాడు, ఆ 5 లక్షలు వాడికి ఎందుకు ఇవ్వడం, మనమే 2 పంచుకుందాం. 2.5 లక్ష 7.5 లక్ష వచ్చేసింది ఇద్దరికి 7.5 అని. వాడు రాగానే 2 చంపేద్దామని ఒక ఆలోచన. చూడండి, వాడు బిర్యానీలో విషయం తీసుకొచ్చాడా, వాడు రాగానే వీళ్ళిద్దరు ఏం చేశారు, వాడిని కొట్టి చంపారు. ఇక వీళ్ళు బిర్యానీ తిన్నారా, వీళ్ళిద్దరూ చచ్చారు. ఇది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. ఇలా లోకంలో చాలామంది దుష్ట సాంగత్యాన్ని చేసి జైల్లో పట్టుబడి అక్కడ వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళు, ఇబ్బంది పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని ప్రజలమై ఉండగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవటానికి మీరు మంచి వాళ్ళతోనే సహవాసము చేయుదురుగాక. లోక సంబంధమైన అలవాట్లు, చెడు అలవాట్లు కలిగిన వాళ్ళతో సహవాసం చేశారనుకోండి, మీ ప్రత్యేకింపబడిన అనుభవాన్ని కోల్పోతారు. ఇంతవరకు ఒకవేళ చెడు మనుషులతో ఒకవేళ సహవాసం చేశారేమో, కానీ ఇది మొదలుకొని మీరు పరిశుద్ధతలో పరిపూర్ణులు అవ్వటానికి, భక్తిలో అభివృద్ధి చెందటానికి, ఆత్మీయతలు ఎక్కడ మీరు తొట్టిల్లిపోకుండా బలవంతులుగా ఉండు నిమిత్తమై, జీవానికి భక్తికి కావలసిన సమస్త ఆశీర్వాదాలు పొందు నిమిత్తమై దుష్ట సాంగత్యం చేయకుండా మీ పరిశుద్ధతను మీరు కాపాడుకుందురుగాక. ఎర్ర సముద్రాన్ని చూచి, ఫరోను అతని సైన్యాన్ని చూచి భయపడిన అవసరమే లేదు. మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటలో భయం కావాలి. ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అని ఎప్పటికప్పుడే దేవునికి భయపడి జీవిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడున్న ప్రార్థన జీవితం, ఇప్పుడున్న పరిశుద్ధత ఇంకా రాబోయే రోజుల్లో మీ జీవితాలలో పెరుగునట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 9వ వాక్యం. హారాను అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. యెహోవా మీదికి తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అవుదురు,
గమనించండి, హారాను అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలు భయపడ్డారు. ఏ విషయంలో భయపడ్డారు అంటే, మోషే 12 మంది పెద్దల్ని పిలిచి, ఇదిగో మీరు వెళ్ళి కనాన్ దేశాన్ని వేగు చూచి రండి, ఆ తర్వాత మనమందరము కూడా కనాన్ దేశానికి వెళ్ళిపోదాము, అది పాలు తేనెలు ప్రవహించే దేశమని ప్రభు చెప్పాడు కదా. మరి ఆ దేశం ఎలాంటిదో మీరు ఒకసారి వెళ్ళి వేగు చూచి రండి, అంజురపు అడలు, ఆ తర్వాత ఇంకా ద్రాక్ష పళ్ళు కూడా మీరు తీసుకురండి అని చెప్పారు. 12 మందిని పిలిచి పంపిస్తే వెళ్ళిన వాళ్ళు ఒకే గుంపుగా వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు 2 గ్రూపులుగా మారిపోయాయి. 2 గ్రూపులుగా మారిపోయాయి. ఒక గుంపు వాళ్ళు వచ్చి వాళ్ళు అంటారు, ఇశ్రాయేలులారా, ఇదిగో ఆ దేశానికి మనము చేరలేము, అక్కడ అనాకీలీలు నెఫెలీలు ఉన్నారు, వాళ్ళు బలవంతులు, వాళ్ళు మనల్ని మృంగేస్తారు, వాళ్ళ దృష్టికి మనం మిడతల వలె కనబడుతున్నామని ఆ దేశాన్ని గురించి చెడ్డ సమాచారాన్ని చెప్పారు. ఎప్పుడైతే చెడ్డ సమాచారాన్ని చెప్పారో ఇశ్రాయేలు ప్రజల హృదయాలన్నీ కూడా కృంగిపోయి, మరి అలాంటి దేశానికి ప్రభు తీసుకొని వెళ్తానంటున్నాడు ఏంటి, అక్కడికి అనవసరంగా వెళ్ళనే వద్దు అని వాళ్ళు వెనకబడిపోతూ ఉన్నారు. చెడ్డ సమాచారాన్ని విన్న ప్రజలందరూ కూడా భయపడిపోయారు. చూడండి, ఎవరైనా బలహీనులుగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరచాలి, కానీ నీకు షుగర్ ఎక్కువ ఉంది, నువ్వు చచ్చిపోతావు అంటే వాళ్ళ మాటలతోనే చచ్చిపోతారు. బలపరిచే మాటలు మాట్లాడాలి, కానీ కృంగదీసే మాటలు మాట్లాడకూడదు. ఇశ్రాయేలు ప్రజల యొద్దకు వచ్చి 10 గోత్రాలలో 10 మంది పెద్ద మనుషులు వచ్చి వాళ్ళు చెప్పిన ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి భయపడితే, యెహోషువ కాలేబు వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు మంచి సమాచారం ఏంటో తెలుసునా, ఇదిగో మీరు భయపడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారం అగుదురు, వాళ్లకు మనం ఆహారం అవ్వడం కాదు, కానీ వాళ్ళు మనల్ని భక్షించడం కాదు, కానీ వాళ్ళే మనకు ఆహారం అవుతారు, వాళ్ళకు భయపడకుడి అని ఆ మంచి సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ధైర్యపరచబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇద్దరు చెప్పిన మంచి సమాచారాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ధైర్యపరచబడ్డారు. వాళ్ళలో ఒకరు కాలేబు ఎలాంటి వాడంటే, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 24వ వాక్యము మీరు చూడండి. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో నేను అతన్ని ప్రవేశపెట్టేదను. ఇశ్రాయేలు ప్రజలలో 75% చాలామంది వాళ్ళు చెడ్డ సమాచారంతో దిగులు పడి భయంతో ఉంటే, కాలేబు మాత్రం యెహోవాని పూర్ణ మనస్సుతో అనుసరించిన హేతువు చేత, ఎంతమంది చెడ్డ సమాచారాన్ని విని కృంగిపోయి బలహీనులై మరలా ఐగుప్తుకు వెళ్ళాలని ఆలోచించినా కూడా, నేను మాత్రం నిశ్చయముగా ఆ కనాను దేశానికి చేరగలను అని ఓ అచంచలమైన విశ్వాసంతో బయలుదేరి వెళ్తూ ఉన్నాడు పూర్ణ మనస్సుతో. నిర్గమాకాండం 33వ అధ్యాయము 11వ వాక్యంలో యెహోషువ ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో మీరు చూడండి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వాక్యంలో, మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు నూను కుమారుడైన యెహోషువ గుడారములో నుండి వెళ్ళి వెలుపలికి రాలేదు. దేవుని యొక్క సన్నిధిలోనే ఉండటానికి ఇష్టపడ్డ వ్యక్తి ఈ యెహోషువ. పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించుచు ఉన్న వ్యక్తి కాలేబు. వీళ్ళిద్దరి సహవాసములో ఉన్న దేవుని ప్రజలు ధైర్యంగా ఉన్నారండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్కసారి ఆలోచించండి, రక్షించబడి బాప్తిసం తీసుకొని సంఘ సహవాసానికి వచ్చిన మీరు చెడ్డ సమాచారాన్ని వినే గుంపులో ఉన్నారా, లేకపోతే మంచి సమాచారాన్ని వినే గుంపులో ఉన్నారా? మంచి సమాచారం ఎముకలకు పుష్టినిచ్చును, చెడ్డ సమాచారం ఎముకలని క్షీణింపచేస్తుంది. వీక్నెస్, బలహీనతలు ఎందుకు వస్తాయి? అన్నయ్య 2-3 పళ్ళాలు తింటున్నా కూడా లావెక్కట్లేదు అన్నయ్య అంటది ఒక ఆమె. కుళ్ళుంటే ఎందుకు ఎక్కుతావు? అమ్మ దయచేసి ఏమనుకోవద్దు. మళ్ళీ సన్నగా ఉన్న వాళ్ళందరూ
కుళ్ళుబోతులు అనుకునేవాళ్ళు. బిబ్లికల్గా మాట చెప్పాను అంతే. కొందరు శరీరాన్ని బట్టి వీక్నెస్, కానీ బిబ్లికల్గా ఆలోచిస్తే ఎముకలకి బలహీనత రావటానికి ఇదో కారణం. నేను వాక్యాన్నే చెప్పి, నేను వాక్యం రుజువుతోనే చెప్తాను. మంచి సమాచారము ఎముకలకు పుష్టినిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని ప్రజలైన మీరు ఈ డిసెంబర్ మాసం అంతయు మీరు మంచి సమాచారమే విందురుగాక, మంచి సమాచారమే మీరు మాట్లాడుకుందురుగాక. ఎక్కడ నెగిటివ్, ఎక్కడ వీక్నెస్తో ఉన్న మాటలు మీరు మాట్లాడకుండా, మీరు సంభాషించిన, గుంపులుగా కూడుకున్న మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా రుచికరంగానే ఉండాలి. కానీ ఎక్కడ బలహీనపరిచే మాటలు, కించపరిచే మాటలు, భక్తిహీనతకు సంబంధించిన మాటలు మాట్లాడకుండా మీ యొక్క జీవితంలో మంచి సమాచారాన్నే మాట్లాడుతూ ఉండటానికి ఇష్టపడి చూడండి. ఖచ్చితంగా నా దేవుడు ఈ మాసమంతయు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేదురుగాక. మంచి సమాచారాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడు కూడా ఆ మధ్య ఒక ఇద్దరు విశ్వాసులు సంఘానికి వస్తూ ఉండేవాళ్ళు. ఒక ఆమె ఎప్పుడు చూసినా చెడు సమాచారమే మాట్లాడుతూ ఉండేదట. ఆ విశ్వాస గురించి, ఏ విశ్వాస గురించి, ఆ సేవకుల గురించి, ఈ సేవకుల గురించి. కానీ ఆ విశ్వాసి చాలా ఆత్మీయురాలు. ఆమె అన్నదట, ఎప్పుడు చూసినా ఆమె కూర్చొని ఎప్పుడు చూసినా నెగిటివ్ మాట్లాడుతూ ఉంటుంది. ఆమె కనబడంగానే నేను తప్పించుకొని వెళ్ళిపోతాను అని అంటుంది. ప్రేమిన వారలారా, మీరు సమాజముగా గుంపుగా కూడుకునేటప్పుడు మీ సంభాషణ ఏ విధంగా ఉన్నది? భక్తికి సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారా? మంచి సమాచారం మాట్లాడుతూ ఉన్నారా? లేకపోతే చెడ్డ సమాచారాన్ని మాట్లాడుతూ ఉన్నారా? సంఖ్యాకాండం 13వ అధ్యాయం 28వ వాక్యం, 32, 33 వాక్యాలు మీరు నోట్ చేసుకొని తర్వాత చదువుకోనండి. చెడ్డ సమాచారం చెప్పిన ప్రజలు అరణ్యములో తెగులు చేత చచ్చినట్లుగా వ్రాయబడి ఉంది. మంచి సమాచారాన్ని విన్నవాళ్ళు, మంచి సమాచారాన్ని యాక్సెప్ట్ చేసిన వాళ్ళు కనాను దేశానికి నెమ్మదిగా చేరుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సమాచారమే. భయపెట్టే మాటలు, బలహీనపరిచే మాటలు మాట్లాడకూడదు. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాడు. ఏంటంటే, ఒకసారి ఒక అరణ్య ప్రాంతంలో, ఒక విలేజ్లో ఒక ఇల్లు ఉండేదట. అక్కడ తండ్రి కొడుకు ఒకసారి ఒక ఇంట్లో ఉన్నారు. వాళ్ళ నాన్నేమో పని చేసుకుంటూ ఉంటే కొడుకు ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళ నాన్నకి ఆట పట్టియాలని పని చేసుకుంటూ ఇంట్రెస్ట్గా ఉన్నవాడు వాళ్ళ నాన్న పనిలో ఉంటే వాడు ఆడుకోవడానికి ఆట పట్టియాలని, నానా పులి వచ్చింది అన్నాడు. అంతే. ఎక్కడ్రా పులి వచ్చింది అని చెప్పేసి కత్తులు తీసుకొని బయలుదేరాడు. ఊరికేలే అన్నబ్బాను. మరలా కొంతసేపటికి పులి వచ్చిందని భయపెడుతున్నాడు వాళ్ళ నాన్ని. రెండోసారి కూడా మరలా నా కుమారుని ఏమైనా చేసిద్దేమో ఆ పులి అని భయంతో కత్తులు తీసుకొని బయలుదేరి, పులి లేదు గిలిలేదులే ఊరక అన్నాడు. వీడు ఇలాగే చెప్తుంటాడులే అని చెప్పి మౌనంగా పని చేసుకుని నిజంగా పులి రానే వచ్చేసిందట. పులి వచ్చింది, రా కాపాడు అంటే, నువ్వు అలాగే చెప్తావులేరా అని చెప్పేసి లోపల ఉండి బయటికి రాలేదు. ఆ పులి వచ్చి తిని వెళ్ళిపోయింది. 52వ కీర్తన 3వ చరణంలో మీరు చూడండి. అబద్ధము చెప్పుట నీకు ఇష్టము. 52వ కీర్తన 3వ చరణంలో, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము. చూడండి, మీకు ఏది ఇష్టం మీరే సెలెక్ట్ చేసుకోండి. కానీ ప్రియమైన వారలారా, మీరు భయం లేకుండా మీ జీవితాలలో ఆరోగ్యవంతులుగా క్షేమంగా ఉండునట్లు మీరు మంచి సమాచారమే ఈ డిసెంబర్ మాసం అంతయు రాబోయే రోజులన్నీ కూడా మీ నోట ఉండునుగాక. ఎక్కడ నెగిటివ్ అనేది మీరు పలకూడదు. దేవుని ప్రజలైన వాళ్ళకి ఇవి తగదు అని బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఒక్క నోట నుండియే ఆశీర్వచనము, ఒక్క నోట నుండియే సహోదరుని దూషించే అనుభవాలు మీకు ఇలా ఉండకూడదు అని ఒక అడ్వైస్ యాకోబు తన పత్రికలో అనుగ్రహిస్తారు. ఆరాను అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భయపడిపోయారు చెడ్డ సమాచారాన్ని విని. కానీ యెహోషువ, కాలేబు వాళ్ళు మంచి సమాచారాన్ని చెప్పేవాళ్ళు కాబట్టి ఆ సహవాసంలో వాళ్ళ మాటలు విన్న వాళ్ళు ధైర్యాన్ని పొందుకున్నారు.
ఈ సహవాసానికి వచ్చిన మీరు మంచి సమాచారాన్ని మీరు వింటూ ఉన్నారు, మంచి సమాచారాన్ని మీరు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. కనుక ఎక్కడ చెడ్డ సమాచారానికి చోటు ఇవ్వకుండా మీ జీవితాలలో పరిశుద్ధతకి మీరు చోటు ఇచ్చుదురుగాక. ఆ మధ్య నేను కర్నూలులో సేవ చేస్తున్నప్పుడు ఒక కుటుంబం ఉండేది. వాళ్ళు ఒక హోటల్ పెట్టుకున్నారు. హోటల్ పెట్టుకొని ఉన్నారు. అది చాలా వరకు రన్ అవుతుంది. అన్సీజన్ కాబట్టి రన్ అవ్వట్లే. ఆ సమయంలో ఒక ఆమె ఎవరో ఒక ఆమె ఒక బ్యాగ్ తగిలించుకొని ఇంటికి వచ్చిందట. అక్కయ్య బాగున్నావు అక్కయ్య, నేను కూడా ప్రార్థన చేస్తాను మీ కొరకు అని వచ్చింది ఇంటికి. సేవకు రాలే కదా అని ఇంటికి చేర్చుకున్నది ఆమె. ఆమె ఏం చేసిందంటే హోటల్ బాగా జరగట్లేదు అని అనేసరికి ఇక మాటికి వాళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉండవచ్చు, కానుకలు అన్నీ ఇస్తారని చెప్పి మీ ఇంటి విరోధంగా మీ ఇంటికి ఎదురుగా ఉన్న వాళ్ళు చేతబడి చేశారని భయం పుట్టించింది. ఇక ఆ ఇంట్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. అమ్మో నిజంగా అందుకేనేమో వ్యాపారం బాగా జరగట్లేదు, అందుకేనేమో అనారోగ్యాలు వస్తున్నాయి అని భయపడిపోయారు. సరే మరి ఆ భయం పోవాలి, మరి చేతబడులు పోవాలి అంటే ఏం చేయాలి అని అంటే ఆమె అన్నదట, ఇదిగో 7 రోజులు మీ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెడతాను, మేము నాతో పాటు 10 మంది ఉన్నాము, వస్తాం, ఉపవాస ప్రార్థన పెడతాం, మీ ఇంట్లో చేతబడులు పోతాయి. సరే అలాగే 10 మంది వచ్చారు, ఉపవాస ప్రార్థన పెట్టారు. ఉపవాసం ఉండాలి కదా. ఉదయాన్నే ఉప్మాతో ఉపవాసం ఉన్నారట. మధ్యాహ్నం జ్యూసు, సాయంత్రం జ్యూసు. ఆ తర్వాత వారమంతా ఉపవాసం ఉండి వాళ్ళకి 50,000 ఖర్చు పెట్టించి వెళ్ళిపోయారు. తర్వాత ఇంటికి నేను విజిటింగ్కి వెళ్ళాను. అమ్మా బాగున్నారా అని అంటే బాగానే ఉన్నామన్నా, మరి ఇలా మమ్మల్ని ఒక ఆమె ఇంటికి వచ్చి భయపెట్టింది, మేము నమ్మి అనవసరంగా వాళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారని చెప్పి ఖర్చు పెట్టాము, 50,000 ఇంకా అప్పులు ఎక్కువైపోయాయి అని బాధపడ్డా. నేను అన్నాను, మీకు చేతబడి చేశారు అనే ఒక భయం మీలో ఉందా అని అంటే మాకేమి లేదన్నా, అదిగో ఆమె పుట్టించింది కాబట్టి భయం పుట్టుకున్నా. ఆమె లేనిపోని మాటలు చెప్పింది కాబట్టి భయం. ప్రేమిన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు క్రీస్తును అంగీకరించి బాప్తిసం తీసుకొని దేవుని ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా మీరు ఉండగా మీకు విరోధంగా ఏ హాని జరగదు. ఆమేన్ చెప్పండి. మనుషులు లేక నామకార్థపు బోధకులు లేక నామకార్థపు అనుభవంలో ఉన్నవాళ్ళు వచ్చి భయపెడతారు అప్పుడప్పుడు. కానీ మీరు నమ్మబాకండి చెడ్డ సమాచారాన్ని. మీరు విలువ పెట్టి కొనబడ్డవాళ్ళు కాబట్టి, మీరు దేవుని సొత్తైన ప్రజలు కాబట్టి మీకు విరోధంగా ఏ కీడు జరగకుండా ఈ మాసమంతా కూడా నా దేవుడు కాపాడుదురుగాక. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వాక్యం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ తోడుకొని హాయి మీదికి పొమ్ము. ప్రేమిన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు హాయి పట్టణంతో యుద్ధం చేయటానికి వెళ్ళారు. కానీ ఆ చిన్న పట్టణాన్ని వాళ్ళు ఎదురించలేక, జయించలేక పారిపోయి వచ్చేసారు. ఆ సమయంలో యెహోషువ దేవుని ప్రజలందరూ కూడి ఒక చోట ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఇంతవరకు మాకు అపజయాలు ఎప్పుడు కలగలేదే, ఇప్పుడు ఎందుకు సడన్గా అపజయాలు? దేవుడు అంటాడు యెహోషువతో, భయపడకుము, జడియకుము. మీరు ఎందుకు భయపడతారు? ఎందుకు జడిసి బలహీనులు అవుతారు? మీలో శపితమైన దానిని ఒకడు దొంగిలించి గుడారంలో దాచిపెట్టుకున్నాడు, గనుకనే మీకు అపజయాలు ఎదురయ్యాయి. ఆ శాపగ్రస్తమైన వాటిని మీరు తీసివేస్తే తప్ప మీరు యుద్ధంలో జయం పొందరు, లేకపోతే అంతవరకే ఇంకనూ భయంతోనే మీరు నలిగిపోతారు. కాబట్టి శాపగ్రస్తమైన దానిని మీరు తీసివేయుడి అన్నాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వాక్యములో యెహోషువ ఏం చేశాడంటే 12 గోత్రీకులను దగ్గర పిలిచి, ఇదిగో సహోదరులారా, ఒకడు శాపగ్రస్తమైన దానిని గుడారంలో దాచిపెట్టుకున్నాడని దేవుడు చెప్పాడు. నువ్వు దాచిపెట్టుకున్నావా? నువ్వా? ఎవరు పొరపాటు చేసి చెప్పండి అంటే ఎవరు చెప్పట్లేదు. 12 గోత్రీకుల యొక్క పేర్లు రాసి చీటి తీయగా యోధా గోత్రంలో ఆకాను అనే వ్యక్తి పట్టబడ్డాడు. అతన్ని అడిగారు, ఇదిగో ఆకాను, నువ్వు పొరపాటు చేసావా అని అంటే, అవునయ్యా నేను పొరపాటు చేశాను ఒప్పుకున్నాడు.
అయినా కూడా ఆ రోజుల్లో అతన్ని రాళ్లతో కొట్టి చంపివేశాడు. తర్వాత యుద్ధానికి వెళితే వాళ్ళు భయం లేకుండా యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో గొప్ప జయాన్ని పొందినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అంతవరకు వాళ్ళలో అపజయము, భయము వెంటాడుతూ వచ్చింది. భయము, అపజయాలు రావటానికి మూల కారణం ఏంటంటే శాపగ్రస్తమైన దానిని గుడారములో దాచిపెట్టుకునటం ద్వారా. ఏది శాపగ్రస్తమైనది? ఆ మధ్య సంఘంలో చెప్పాను నేను. ఓసారి తిరుపతిలో చర్చిలో ప్రార్థన జరుగుతుందట. ప్రార్థన జరుగుతుంది, ఒక ఆమెకి దయ్యం ఒలిలోకి వచ్చింది, ఎగురుతూ ఉంది అని. ఆ పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, నజరేయుడైన యేసు నామములో పో, నాది నాకు ఇచ్చేసాయి, వెళ్ళిపోతానంటది. అది నాది నాకు ఇచ్చేసాయి. ఈమెదేముంది? హ్యాండ్ బ్యాగ్ ఉందా, వాచ్ ఉందా, లేకపోతే ఏమున్నాయి? నాది నాకు ఇచ్చేసాయి. ఏం అర్థం కాక జుట్టు పట్టి అట్లా ఆగాడండి. జుట్టు వచ్చింది. ఆ జుట్టును తీసి ఇసిరి కొడితే ఆ రోడ్డు మీద అప్పుడు ఆ సహోదరులో ఉన్న దయ్యం తొలగిపోయిందండి. హల్లెలూయా. అప్పుడు మీరు ఆలోచించండి, శాపగ్రస్తమైనది సాతానుకు సంబంధించింది ఎక్కడుంది? నెత్తి మీద ఏమైనా పెట్టుకున్నారేమో. ఏమంటారండి వాటిని? పిచ్చెంట్రుకలన్నీ సగరమా సవరమా? ఒకవేళ అవి ఏమన్నా పెట్టుకున్నారేమో దయచేసి ఇసురు కొట్టండి. ఇప్పుడే ఉంటాయి, నిమ్మకాయలు, గుమ్మడికాయలు వీటిలో ఉంటాయి. అందుకే శాపగ్రస్తమైనది, శపితమైన వాటిని ఏవి కూడా ఉంచకుండా వాటిని పరిపూర్ణంగా మీరు తీసివేయుదురుగాక. అప్పుడే ప్రియమైన వారలారా, భయము, అపజయాలు లేకుండా ఉండాలంటే శాపగ్రస్తమైనది, దేవునికి విరోధంగా ఉంటున్న వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడే కాన్సక్రేషన్ తొలగించి వేసుకోవాలి. ఏ విధంగా అంటే సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయము 25, 26 వాక్యాలు నోట్ చేసుకొని మీరు తర్వాత చదువుకోండి. అబ్షాలోము ఉండేవాడు. ఆయన ఏట తల వెంట్రుకలని కత్తిరించుకునేవాడట. ఆ మాటకి ఆత్మీయ అర్థాన్ని మీకు చెప్తాను. అబ్షాలోము లోపము లేనివాడు అంటే జీవితంలో కొన్ని ఫెయిల్యూర్స్, కొన్ని బలహీనతలు, చేదైన వేర్లు ఏవైనా ఉన్నట్లయితే సంవత్సరాంతంలో వస్తున్న సమయంలో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా కత్తిరించి వేసి నవీన స్వభావాలు దేవుని ప్రజలైన మీరు ధరించుకుందరుగాక. ఓ నూతన సృష్టిగా మీరు మార్చబడటం ద్వారా శపితమైన కార్యాలన్నీ కూడా మీ జీవితాల్లో నుండి పరిపూర్ణంగా తీసివేసుకునటం ద్వారా మీరు భయం లేకుండా ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళుదురుగాక. ఇశ్రాయేలు ప్రజలు ఈ పట్టణాన్ని వాళ్ళు జయించలేని పరిస్థితుల్లో భయంతో ఉన్నారు. కానీ శాపగ్రస్తమైన దానిని తీసివేసిన తర్వాతే ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు భయం పొందటానికి, భయంగా ఉండటానికి ఇంకొక కారణం ఏంటంటే యెహోషువతో దేవుడు చెప్తూ ఉన్నాడు, యుద్ధ సన్నద్ధులైన వారందరినీ కూడా యుద్ధానికి నీవు తీసుకొని వెళ్ళాలి. కానీ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 3వ వాక్యంలో మీరు గమనించినట్లయితే యుద్ధ సన్నద్ధులైన వారందరూ ఎందుకు, కొంతమందిని యుద్ధానికి తీసుకొని వెళ్దామని చెప్పి యెహోషువ చిన్న పట్టణమే కదా, కొంతమంది పెద్ద మనుషులు కొంతమంది చెప్పిన ఉచిత సలహాలు విని కొంతమందిని యుద్ధానికి తీసుకొని వెళ్ళాడు. దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆలోచనను ప్రక్కన పెట్టి స్వచిత్తాన్ని వాళ్ళు చేస్తూ ఇతరులు చెప్పిన మాటలు వినట చేత అక్కడ వాళ్ళ జీవితంలో భయం వెంటాడుతూ వచ్చింది. లోతుగా వాక్యాన్ని మీరు ఆలోచించి చూడండి. ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని దేవుని ప్రజలు యెహోషువ చేయవలసిన వారై ఉన్నారు. దేవుడు చెప్పాడు, ఇదిగో యుద్ధ సన్నద్ధులైన వారందరినీ కూడా మీరు యుద్ధానికి తీసుకొని వెళ్ళండి, ఎవరు ఖాళీగా ఉండవద్దు. కానీ కొందరు అంటారు, యెహోషువ అంతమంది ఎందుకు, చిన్న పట్టణమే కదా, కొంతమంది వెళ్ళి యుద్ధం చేస్తే సరిపోతుంది. కానీ దేవుని ఆలోచన అది కానే కాదు. ప్రతి ఒక్కరిని మీరు తీసుకొని వెళ్ళండి. ఆ ఆలోచన నెరవేర్చబడకపోవటం చేత భయం వాళ్ళ జీవితంలో ఎదురైంది. ఒక్కసారి ఆలోచించండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి. మీ ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు ఉన్నతముగా ఉన్నవి అని ఆ వాక్యాలు వ్రాయబడి ఉన్నది. ఈ సంఘ సహవాసానికి వచ్చిన మీ గురించి,
మీ పిల్లల గురించి దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఆ ఉద్దేశాలన్నీ కూడా నా దేవుడు మీ పట్ల, మీ పిల్లల పట్ల నెరవేర్చుదురుగాక. కనుకనే పాట కూడా పాడుతూ ఉంటారు, ఎన్ని తలచినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే కదా. నిజమే, మనం ఎన్ని తలంచినా ఏది అనుకున్నా జరిగేది దేవుని యొక్క చిత్తమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు, వాక్యాలు మీరు వినే కొలది దేవుని యొక్క చిత్తాన్ని మీరు గ్రహించుకొని రాబోయే రోజుల్లో మీరు ఏ కార్యాలు మీ పిల్లల పట్ల అనుకుంటూ ఉన్నారు, మీ కార్యాలు సఫలం అవ్వటానికి దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తం కొరకు కనిపెట్టి ఉండడం చాలా ముఖ్యం. అలా కాకుండా నాకు తెలివితేటలు ఉన్నాయి, జ్ఞానం ఉంది అని మీ ఇష్టానుసారంగా మీరు నడుచుకున్నారనుకో, ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. జరిగేది దేవుని చిత్తమే. ఒక గ్రామంలో ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఒక కుటుంబంలో ఒక కుటుంబం ఉండేది, నాకు తెలిసిన కుటుంబం. ఆ ఇంట్లో భార్య భర్త ఒకే కూతురండి, ఒకే కూతురు. ఒకసారి ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చూశారు. పలాని ఫిబ్రవరి నెలలో మ్యారేజ్ అనగా ఆ ఇంట్లో ఉన్న ఆ యవనస్తురాలు, నాకు వివాహం జరుగుతుంది అని పెట్టె నిండా మంచి వస్త్రాలు, ఆ తర్వాత బంగారు అన్నీ సమకూర్చుకుంటూ ఉంది. వాళ్ళ ఇంట్లో అందరూ ఒకే కూతురు కాబట్టి వాళ్ళ బంధువులందరూ కావాల్సినవన్నీ కూడా ఇస్తూ ఉండేవాళ్ళు. ప్రేమిన వర్లరా, ఓ ఫిబ్రవరి నెలలో పెళ్ళి అనగా జరిగిన ఒక సంఘటన ఏంటంటే, ఒకసారి వాళ్ళ నాన్న వాళ్ళ ఇంటి ముందు కాలువ ఉంటే దాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాడు. శుభ్రం చేస్తున్న సమయంలో పారతో శుభ్రం చేస్తూ ఉంటే కాలువలో ఒక తేలు ఉన్నదండి. ఆ తేలిని బయట వేశాడు. చంపినా బాగుండేది, కానీ అలా వేసి తర్వాత చంపుదాంలే అనుకున్నాడు. తర్వాత ఆ పనిలో పడి ఆ తేలు అక్కడ ఉన్న సంగతి మర్చిపోయి, అమ్మా దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వు అన్నాడట. ఆ అమ్మాయి అడావుడిగా ఆ నీళ్లు తీసుకొచ్చి ఇవ్వబోతుంది, ఆ తేలి మీద కాలు వేసిందండి, తేలు కొట్టింది. వెంటనే హడావుడిగా అమ్మో తేలు కొట్టింది అని చెప్పి భయంతో ఇక దుఃఖంతో వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ రోజంతా హాస్పిటల్లో ఉన్నది. డాక్టర్ గారు అన్నారు, అమ్మ నీళ్లు తాగవద్దు అని. మిడ్ నైట్లో ఆమెకు దాహం వేయగా వెంటనే నీళ్లు తాగింది. ఆ విషం బ్రెయిన్కి ఎక్కి చచ్చిపోయిందండి. ఇక మరుసటి రోజు చూడాలి, ఆ ఊర్లో వెళితే ప్రేమిన వర్లర ఊరే అంగలార్పుతో నిండిపోయింది. అంగలార్పుతో ఏడ్చి బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించినప్పుడు మనం దానికి ఏమి రీజన్ వెతకలేము. ప్రేమిన వర్లలో ఒక్కసారి ఆలోచించండి. మనం ఆలోచించే ఆలోచనలన్నీ ఎన్నో ఉంటాయి. ఆ అమ్మాయి మరి ఫ్యూచర్ గురించి ఆలోచన ఎన్నో కలిగి ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగింది అని అడిగే అర్హత మనకుందా? లేదే. కాబట్టి ప్రేమిన వర్లలో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీ పట్ల, మీ పిల్లల పట్ల దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉన్నారు. ఆ ఉద్దేశాలు నెరవేర్చబడటానికి మీరు ఈ రోజుల్లో దేవుని యొక్క చిత్తానికి మీరు అప్పచెప్పుకోవాలి. అప్పుడే మీరు భయం లేకుండా ధైర్యంగా ఉండినట్లు నా దేవుడు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. బలలో పాల్పొందే ముందు ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేసుకోండి. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశం, ఐగుప్తు నుండి కనాను దేశాన్ని చేరేంత వరకు వాళ్ళ జీవితాలలో తరచుగా భయం వెంటాడుతూ వచ్చింది. దేవుని యొక్క రాజ్యానికి ఒక గుంపు జనం మాత్రమే సిద్ధపరచబడతారు. యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులని ఇంకా 70 మంది ఇతరులను నియమించారు. అందరూ శిష్యులుగా ఉన్నారు.